మార్నింగ్ అయితే 3:30 అవుతుంది. 3:30కి మన వెహికల్ అతను గుడిసె వెళ్దామని చెప్పేసి ఒక మంచి ప్రాంతం, అక్కడ సన్ రైజ్ చూడొచ్చు. గుడిసె వెళ్దామని చెప్పేసి వెహికల్ అయితే మాట్లాడాను నిన్న, అది వచ్చిందంట. 3:30కి అయితే ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. అక్కడ ఎంతవరకు క్యాప్చర్ చేయాలో అంతవరకు క్యాప్చర్ చేద్దాం. అండ్ ఐ విల్ ట్రై టు షో యూ ది సన్ రైజ్. ఇల్లు మంచి పైన ఒక 2 hours జర్నీ చేయాలి వన్ సైడ్. 50 to 60 kilometers ఉంటుందేమో, మరి చూద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. టైం అయితే 3:30 అవుతుంది. మన వెహికల్ కూడా వచ్చేస్తుంది అనమాట. బ్రో బల్లెరో తెచ్చాడు. సో స్టార్ట్ అవుతున్నాం మనం. అయితే చూద్దాం గుడిసె ఎలా ఉంటుంది ఏంటనేది. స్టార్ట్ అయిపోతుంది. 3:30 అయింది కదా, మరి స్టార్ట్ అయితే అయిపోయాం. అంతా చీకటిగా ఉంది. బల్లెరో అయితే రై అంటే లాగిస్తూ ఉందన్నమాట. లెట్స్ సీ. దారిలో విలేజెస్ వచ్చినాయి అనమాట. కాఫీలు టీలు అవి తాగుతున్నారన్నమాట. ఎందుకంటే ట్రావెలింగ్లో తిప్పేస్తుంది అని చెప్పేసి చూడొచ్చు. చెక్ పోస్ట్ అయితే తగిలిందన్నమాట. ఫారెస్ట్ చెక్ చేస్తారు. చెక్ చేసుకొని టోల్ లాంటి ఏదో కట్టించుకుంటారు అనమాట. చిన్న ఘాటి ఉందని చెప్పాను, ఆ ఘాటి దగ్గర అయితే జరుగుతుంటుంది. గుడిసా గ్రాస్ ల్యాండ్ మొత్తం ఫారెస్టే. ఏముండే కాన్సెప్టే లేదు. ముందే ఒక వెహికల్ వెళ్తుంది. డ్రైవర్ గారిని అడిగానమాట, రోడ్లు వేయచ్చు కదా, ఏంటి అసలు సెట్ చేయొచ్చు కదా అని చెప్పి. రోడ్లు ఘోరంగా ఉన్నాయి. ఘాట్ రోడ్డే అయినా కూడా చాలా ఘోరంగా ఉంది. ఏంటి అంటే ఏం లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది కాబట్టి అలా వేయడానికి ఒప్పుకోరు. రోడ్లు వేస్తే ఎన్విరాన్మెంట్ అంతా కొంచెం పొల్యూట్ అవుతుంది అంట. దానికనే ఒప్పుకోరు అని చెప్పి మన డ్రైవర్ బ్రదర్ అయితే చెప్తున్నారు అనమాట. నిజమే కదా, మరి ఇక్కడ అన్ని యానిమల్సే కానీ చాలా టైప్స్ ఆఫ్ బర్డ్సే కానీ అన్నీ ఉంటాయి. అలాంటప్పుడు మనం రోడ్లు వేస్తే జనాలు ప్లాస్టిక్ వేస్తారు, అంత చెత్త కూడా చేయొచ్చు అనమాట. వీ నెవర్ నో. అందుకని ఎక్కడ పడితే అక్కడెక్కడ ఆగనివ్వరు. ఘాటీలో ఇంకా ఆగడానికి ప్లేస్ కూడా ఉండదు, స్కోప్ ఉండదు. వెహికల్ వెళ్ళాలి, పైకి వెళ్ళిన తర్వాత పని మంచి సన్ రైజ్ కానీ మార్నింగ్ వెళ్ళేవాళ్ళు సన్సెట్ కానీ ఈవినింగ్ వెళ్ళి చూసుకొని వచ్చేయాలన్నమాట. అంతే కాన్సెప్ట్. మనం భద్రాచలం నుంచి వచ్చాం కదా ఘాటీకి. అసలు దానికి ఒక దీన్ని చూస్తే ఉంటుంది ఒక 10-20 times ఉండొచ్చు. అది ఇంకా రోడ్డు ఉంది, దీనికి రోడ్డు ఏముండదు, మొత్తం ఆఫ్ రోడింగ్. అసలు వీళ్ళు కొట్టే వాళ్ళు డ్రైవర్స్ అసలు ఎంత ఎక్స్పీరియన్స్డ్ అంటే ఈజీగా అసలు 20 years ఉంటుంది అనమాట ఎక్స్పీరియన్స్. అలా కొడుతున్నారు అనమాట. చాలా నీట్గా తీసుకెళ్తారు. సాఫ్ట్ డ్రైవ్, మనిషి నలిగిపోకుండా, గట్టులో నీళ్ళు కదిలిపోకుండా తీసుకెళ్తారు అనమాట. చూద్దాం తగ్గిందా అది ఎలా ఉంటుందో. ఇదా ఎక్కాలిది పెద్ద వెహికల్. ఓకే, మా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ అది. మనం వచ్చిన వెహికల్ అయితే ఇది. అసలు ఇక్కడ నుంచి అయితే ఒక 200-300 meters అయితే పైకి నడిచి వెళ్ళాలంట. ఎందుకంటే బళ్ళు ఎక్కువ అంట పైకి. చూద్దాం. హాయ్ అక్కి, ఇక్కడికి రా, లైట్లో ఉండి. మొత్తానికి ఇక్కడి నుంచి ఎక్కాలంట అక్కి. మనం ట్రెక్కింగ్ చేయాలి
ఓకేనా? అరు హాయ్, ట్రెక్కింగ్కి వెళ్తున్నావా? మనమైతే ఎక్కుతున్నాము ఇల్లు, చూద్దాం. మొత్తానికి అయితే గుడిసుకు వచ్చాం, ఎక్కుతున్నాం. అసలు ఏం కనిపించట్లే కదా. అవును, ఫాగ్, కొండలు. ఇవి చూడు, జనాలు అయితే ఎక్కువ వస్తున్నారు టార్చ్ వేసుకుని. అటంతా వెహికల్స్ సన్ రైజ్ కోసం. మనం అయితే ఇంకా ఎక్కుదాం. అరు హాయ్, అరు హాయ్, అరు సీ హియర్. ఎక్కుదాం పదండి. అరు అదే ఎక్కి సాధించాలా మనం? అవును కదా. ఇక్కడి నుంచి కొంచెం పర్లేదు. ఫైనల్లీ అకి కేర్ఫుల్. ఫైనల్లీ అరైవ్డ్ అట్ సన్ రైజ్ పాయింట్ గుడిసా. కావలేదు అసలు. లొకేషన్ చూస్తే ఎరగొట్టింది. జనాలు చూసారా? కనిపిస్తున్నారు లేదా తెలియదు కానీ కెమెరాలో. ఫారెస్ట్కి వచ్చావారా? ఏం చేద్దామని? సన్ వస్తాడా? ఓకే, ఇంకా రాలేదు సన్. అరు అకి, అర్రు ఎలా ఉన్నారు? ఎక్కడున్నాం? సన్ రైజ్ పాయింట్ ఫారెస్ట్ లో ఉన్నామా? ఓ వెరీ నైస్. చూసారు కదా మొత్తం అసలు జనాలు. యాక్చువల్గా డ్రోన్ మర్చిపోయాం మనం. డ్రోన్ షాట్ తీద్దాం అనుకున్నాను కానీ తీసుకోలేదు. అట్లానే ముందుకెళ్ళి చూద్దాం వ్యాలీ ఇలా ఉంది. ఫాగ్ అంతే ఇలా ఉంది. వచ్చింది. చెప్పండి చెప్పండి సీడికి మూమెంట్. అది చూసినావా?
అలాగే గట్టిగా రైట్. అక్కియారు పద. अरे डीजे तिल्लू डीजे तिल्लू डीजे तिल्लू hang on. ఉంటూ వద్దు. ప్రస్తుతానికి అయితే ఐరన్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది, గుడిసికి వెళ్ళి వచ్చే రిటర్న్లో అక్కడికి ఇది కూడా ఒక వెళ్ళి వ్యూ పాయింట్. మంచి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ సెలయేరు ఉంది చూడండి, వాటర్ ఫాల్ కింద చూస్తే మనం అక్కడ దిగుతున్నాం. అరాన్ చేద్దాం. కేర్ఫుల్ అక్కి. అర్రు చల్లగా ఉందా? చూడు ఇది మంచిది. కాళ్ళకి చల్లగా నొప్పులు ఉంటే పోతుంది. ప్యాంట్ పైకి పెట్టుకో. అర్రు మొత్తానికి అయితే గుడిస అయిపోయింది. గుడిస చూసుకొని మళ్ళీ మారేడుమిల్లి రూమ్కి అయితే వచ్చేసాము. కాస్త ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా టిఫిన్ చేసి, టైం ఎంత అవుతుంది 10:45 అట్లా అవుతుంది. అంతర్వేది బీచ్ వెళ్ళిపోదాము వయా రాజమండ్రి అని చెప్పి స్టార్ట్ అయితే అయిపోయాము. చూపిస్తుంది 4 hours 180 kilometers చూపిస్తుంది. అలా వెళ్ళి అంతర్వేది బీచ్ చూద్దాము. చలో లెట్స్ గో. కార్ అంతా డర్టీగా అయిపోయింది. అవును, ఎందుకంటే అక్కడ కొంచెం బయట పెట్టాం కదా పార్కింగ్, దుమ్ము, వెహికల్స్ చాలా. ఎందుకంటే 3:30కి 4కి చాలా వెహికల్స్ అనమాట. బొలేరోలు కమాండర్ జీప్లు అన్నీ వెళ్ళడం జరిగింది కదా. చాలా దుమ్ము అంటే చాలా దుమ్ము. దానివల్ల అంతపాటు మంచు కూడా పడింది కదా, అది ఇది కలిపి ఇలా దుమ్ముతో. ఇందాక వచ్చినప్పుడు నిన్న వచ్చిన రూటేనా ఇప్పుడు వెళ్ళేది? ఘాటి ఇందాక వచ్చింది మనం, నిన్న వచ్చిందేమో భద్రాచలం నుంచి వచ్చాం. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, చింతూరు అటు నుంచి వచ్చాము. ఘాటి ఎక్కామన్నమాట. ఇప్పుడు మనం రాజమండ్రి
నుంచి వెళ్తున్నాం కాబట్టి స్ట్రైట్ ఉంటుంది ఇంకా. ఓకే, అయితే రోడ్ బాగుంటుంది అనమాట. బాగుంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు మనము బీచ్ లో ఎంజాయ్ చేయొచ్చు. నీకే ఎంజాయ్ మాత్రమే తెలుసు. ఓకే, బీచ్కి వెళ్ళాక ఎంజాయ్ చేయాలి. ఓకే, బాయ్.